నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన దిశలో పురోగతి. అమెరికా, ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్లో సానుకూలంగా ముగిసిన చర్చలు. ఖతార్లోని రస్ లఫాన్ గ్యాస్ ఎగుమతి కేంద్రంలో అగ్ని ప్రమాదం. 18 మంది గల్లంతు, మరో 54 మంది కార్మికులకు గాయాలు. బ్రిటన్లో రాజకీయాల్లో అనూహ్య పరిణామం. ప్రధాని పదవికి రాజీనామా చేసిన కీర్ స్టార్మర్, వారసుడిగా ముందున్న బర్న్హామ్. నీట్ యూజీ పునఃపరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలను తోసిపుచ్చిన ఎన్టీఏ, అత్యంత పటిష్టంగా నిర్వహించినట్లు స్పష్టం చేసిన ఏజెన్సీ. రక్షణ మంత్రి రాజ్నాథ్ను కలిసిన రేవంత్, గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు భూమి ఇచ్చినందుకు కృతజ్ఞతలు. కాసేపట్లో రైల్వే మంత్రితో భేటీ. ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్ ను గుర్తించేందుకు ప్రభుత్వ కసరత్తు. గనుల శాఖ డైరెక్టర్ నేతృత్వంలో సబ్ గ్రూప్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు. చిత్తూరు జిల్లాలో పెను విషాదం. ఒకే కుటుంబంలో 4 మృతి. భార్యా పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి. స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన చర్చలు ముగిశాయి. ఇరు పక్షాల మధ్య సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్, ఖతార్ తెలిపాయి. అణు కార్యక్రమం, ఆంక్షలు, వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుకు అంగీకారం కుదిరిందని వెల్లడించాయి. లెబనాన్లో సైనిక దాడులకు ముగింపు పలికేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటుకు అమెరికా, ఇరాన్ అంగీకారం తెలిపాయని పేర్కొన్నాయి. మధ్యవర్తుల పర్యవేక్షణలో పనిచేసే ఈ సెల్లో అమెరికా, ఇరాన్తో పాటు లెబనాన్కు భాగస్వామ్యం ఉంటుంది. హర్ముజ్ జలసంధి నుంచి వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా సమాచార వ్యవస్థను ఏర్పాటు చేస్తారని తెలిపాయి. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని నిలిపివేయాలని చర్చల్లో అమెరికా పట్టుబట్టినట్లు తెలిసింది. శుద్ధి చేసిన అణు నిల్వలను నిర్వీర్యం చేయాలని కోరినట్లు సమాచారం. ఇరు దేశాల ప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ తుది ఒప్పందానికి చేరుకునేలా తదుపరి చర్చలు జరుపుతామని పాకిస్తాన్, ఖతార్ వెల్లడించాయి. అటు తమ చమురు, పెట్రోకెమికల్ ఎగుమతులపై విధించిన ఆంక్షలను అమెరికా ఎత్తివేసిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి వెల్లడించారు. చమురు విక్రయాలకు అవసరమైన లైసెన్సుల జారీపై అంగీకారం కుదిరిందని ఎక్స్లో పోస్టు చేశారు. స్తంభింపజేసిన ఆస్తుల్లో కొన్నింటిని విడుదల చేసిందని చెప్పారు. ఇరాన్ పునర్నిర్మాణ ప్రణాళిక సిద్ధమైందన్న అరాక్చి, లెబనాన్లో కాల్పుల విరమణ అమల్లోకి వస్తేనే తదుపరి చర్చలు ముందుకు సాగుతాయని స్పష్టం చేశారు. ఖతార్లోని రస్ లఫాన్ గ్యాస్ ఎగుమతి కేంద్రంలో అత్యంత తీవ్రమైన పేలుడు జరిగి 18 మంది గల్లంతయ్యారు. మరో 54 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. 2 నెలల క్రితం ఇరాన్ జరిపిన దాడుల్లో ఈ టెర్మినల్ దెబ్బతింది. అమెరికా, ఇరాన్ మధ్య ప్రాథమిక ఒప్పందం కుదరడంతో పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో నిన్న రాత్రి కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మేరకు వెల్లడించిన ఖతార్ ఎనర్జీ అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపింది. ఖతార్ రాజధాని దోహాకు 80 కిలోమీటర్ల దూరంలో రస్ లఫాన్ నగరం ఉంది. ఇక్కడి నుంచే జపాన్, దక్షిణ కొరియా, భారత్, ఐరోపా సమాఖ్య, చైనా సహా 30 దేశాలకు గ్యాస్ ఎగుమతి అవుతోంది. గ్యాస్ ఎగుమతులను పునఃప్రారంభిస్తున్న వేళ ఈ ఘోర ప్రమాదం జరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ పేలుడు కారణంగా గ్యాస్ సరఫరాకు ఆటంకం కలిగే ప్రమాదం ఉందని, ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బ్రిటన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. లేబర్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. పార్టీ సభ్యుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ దేశ ప్రయోజనాల కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టార్మర్ తెలిపారు. కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. గతంలో తాను నాయకత్వ బాధ్యతలు చేపట్టినప్పుడు లేబర్ పార్టీ రాజకీయంగా, ఆర్థికంగా, నైతికంగా దివాళా స్థితిలో ఉందని చెప్పారు. పార్టీలో పాతుకుపోయిన యూదు వ్యతిరేక విష బీజాలను పారద్రోలి పార్టీని సమూలంగా ప్రక్షాళన చేశారని స్టార్మర్ వివరించారు. రక్షణ, జాతీయ భద్రత వంటి కీలక అంశాలపై ప్రజల్లో తిరిగి నమ్మకాన్ని కల్పించారని ఆయన వివరించారు. పార్టీలో తన నాయకత్వ సామర్థ్యంపై చర్చలు జరుగుతుండగా రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నారని స్టార్మర్ తెలిపారు.
దాదాపు 10 ఏళ్ల బ్రిటన్కు 6 ప్రధానులు మారారు. కొత్త నాయకుడిగా బర్న్హామ్ పేరు బలంగా వినిపిస్తోంది. ఆయనకు మద్దతిస్తున్న ఎంపీల సంఖ్య 300కు చేరింది. ఇటీవలే లేబర్ పార్టీకి ప్రజాదరణ తగ్గుతున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి. నిజైల్ ఫరాజ్ నేతృత్వంలోని రిఫార్మ్ యూకే పార్టీకి ప్రజాదరణ పెరుగుతున్నట్లు తెలిపాయి. మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై తదుపరి చర్చలు జరిపేందుకు అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ ఈ వారంలో భారత్కు రానున్నారు. ఢిల్లీలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సహా ఇతర ఉన్నతాధికారులను కలిసి అపరిష్కృత అంశాలపై చర్చించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్ అమెరికాలు ముసాయిదా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ను ఖరారు చేశాయి. అయితే ప్రపంచ దేశాలపై డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేయడంతో భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నెల 2 నుంచి 4 వరకు ఢిల్లీలో ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. ఇప్పుడు మంత్రుల స్థాయిలో జరిగే ఈ భేటీలో మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి తుది మెరుగులు దిద్దనున్నట్లు కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. భారత్తో వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యామని ఇటీవలే G7 సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి సంబంధించి భూసేకరణ, యుటిలిటీస్ బదలాయింపు వంటి అంశాల్లో పూర్తి సహకారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్తో భేటీ అయిన రేవంత్ రెడ్డి గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్లో రానున్న వాయుసేన ఎయిర్పోర్టును భారీగా విస్తరిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకరిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. వాయుసేన టెర్మినల్తో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించనున్న పౌర విమానయాన శాఖకు చెందిన టెర్మినల్ బిల్డింగ్, కార్గో, ఎంఆర్ఓ, హ్యాంగర్ సౌకర్యాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా సహకరించాలని కోరారు. పశ్చిమాసియాలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎయిర్లైన్స్ తమ హ్యాంగర్స్ను ఏర్పాటు చేసుకోవడానికి అత్యంత అనుకూలమైన ఆదిలాబాద్ ఎయిర్పోర్టును ఆ దిశగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో డిఆర్డీఓ ఎంచుకున్న ప్రదేశంలో ప్రాజెక్టును త్వరగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి విన్నవించారు. సాయంత్రం 6:30 గంటలకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఐఆర్ఎఫ్సీ నుంచి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రుణాల బదిలీపై చర్చించనున్నారు. తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాహనాల తనిఖీ సమయంలో లారీ ఢీకొని జిల్లా రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి చెందారు. గణపురం మండలం చెల్పూరు శివారులోని ఆర్డీఓ కార్యాలయం ముందు వాహనాల తనిఖీల సందర్భంగా ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో అదుపు తప్పిన బొగ్గు లారీ డీటీఓ వెంకన్నపైకి దూసుకొచ్చింది. నడుముపై నుంచి లారీ వెళ్లడంతో డీటీఓ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని భూపాలపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వెంకన్న ఈ నెల 4నే జగిత్యాల నుంచి భూపాలపల్లికి బదిలీపై వచ్చారు. భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి వెంకన్న ప్రమాదం వెనుక దాగిన నిజాన్ని వెలికి తీయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. అధికారులను బెదిరిస్తూ అక్రమ దందాలు సాగిస్తున్న ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా వివరాలను బయటపెట్టాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. ఇసుక, బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపిస్తారా అని ప్రశ్నించారు. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో రేర్ ఎర్త్ మినరల్స్ను గుర్తించి వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్ అభివృద్ధికి నిధులను పొందే దిశలో కసరత్తు చేస్తోంది. ఈసారి కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఒడిశాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్లను ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా నిధులను కేటాయించినందున వాటిని సద్వినియోగం చేసుకునే దిశలో ఏపీ సర్కార్ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలో బీచ్ శాండ్లో రేర్ ఎర్త్ మినరల్స్ ప్రాథమికంగా అంచనా వేసిన సర్కార్ వాటి వినియోగంపై ఒక సబ్ గ్రూప్ ఏర్పాటు చేసింది. ఈ 3 జిల్లాల్లో చేపట్టాల్సిన యాక్షన్ పాయింట్స్, బాధ్యతలను ఈ సబ్ గ్రూప్ నిర్దేశిస్తుంది. గనుల శాఖ సంచాలకుడు డబ్ల్యూబీ చంద్రశేఖర్, ఏపీ ఎండీసీ ఉపాధ్యక్షులు రామ్ నారాయణ్, ఇండస్ట్రీస్ డైరెక్టర్ శుభం బన్సల్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జి గణేష్ కుమార్తో ఈ సబ్ గ్రూప్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బృందం రేర్ ఎర్త్ మినరల్స్ గుర్తింపు, సప్లై చైన్ మ్యాపింగ్, పర్యావరణ అనుమతులు, వ్యర్థాల నిర్వహణ, వినియోగం, మానవ వనరుల నైపుణ్యాల పెంపుపై పనిచేయనుంది. తిరుమల నుంచి దేవాదాయ శాఖ ప్రక్షాళన చేపట్టి పవిత్ర స్థలాలను సామాన్యులకు అందుబాటులో పెట్టే చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు.
ప్రతి ఇంటికి ఆధ్యాత్మికతను చేర్చాలనే సంకల్పంతో తమ శాఖ పనిచేస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేవాదాయ శాఖపై ప్రోగ్రెస్ రిపోర్టును మంత్రి ఆనం ప్రజల ముందుంచారు. గత ప్రభుత్వంలో దేవాలయాలకు, హిందూ దేవుళ్లకు భద్రత లేని పరిస్థితులు ఉన్నాయన్నారు. 6,000కు పైగా ఆలయాల పునర్నిర్మాణం కోసం 813 కోట్లు సర్వశ్రేయ నిధి నుంచి వెచ్చిస్తున్నామని వెల్లడించారు. రానున్న రోజుల్లో మరో 65 దేవాలయాల్లో అన్నప్రసాదం పంపిణీ చేసేలా చర్యలు చేపట్టామని మంత్రి వివరించారు. ఆధ్యాత్మిక మరియు సనాతన ధర్మ పరిరక్షణ కేంద్రాలుగా దేవాదాయ శాఖలోని అనేక ఆలయాలను ఇవాళ తీసుకురావడం జరిగింది. ప్రతి నెల 10,000 రూపాయలని బ్యాంక్ అకౌంట్ కి జమ చేసే కార్యక్రమంలో ఇవాళ 6,137 ఆలయాల్లో ధూపదీప నైవేద్యం స్కీమ్ లో 73 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా ఇవాళ పనులు ప్రారంభించి మొదలుపెట్టి చేస్తూ వస్తుంది. ప్రతి ప్రాంతంలో, ప్రతి కాలనీల్లో, ప్రతి వాడలో ఎక్కడైతే మాకు ఆలయం లేదు, ఆలయం కావాలని అడుగుతారు, ఆ యొక్క ఆలయాలు మొదటగా 5,000 ఆలయాలను నిర్మాణం చేయాలని చెప్పి 750 కోట్ల రూపాయలని ఇప్పటికే కేటాయించాము ఈ సంవత్సరం. హిందూ ధర్మాదాయ దేవాదాయాల పరిధిలోకి షిరిడీ సాయి ఆలయాలు రావని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. షిరిడీ సాయి భక్తులు అన్ని వర్గాలు, మతాల వారు ఉన్నారని తెలిపారు. షిరిడీ సాయి పౌరాణిక ధర్మాల్లో లేరని పేర్కొన్నారు. షిరిడీ సాయి ఆలయాల్లో వైదిక సాంప్రదాయాలు పాటించారని, అందువల్ల తమ పరిధిలోకి రావని మంత్రి తెలిపారు. పౌరాణిక శాస్త్రాలు మన పురాణ గ్రంథాల్లో చూస్తే షిర్డీ సాయి ఆనాడు ఈ యొక్క పౌరాణిక హిందూ ధర్మ శాస్త్రాల్లో ఉన్నటువంటి వారిని పరిరక్షించడం, ఆగమ శాస్త్రాలు, వైదిక శాస్త్రాల ఆలోచన ప్రకారం మనం ఈనాడు వాటిని వృద్ధి చేయడానికి, సనాతన ధర్మాన్ని కాపాడడానికి పనిచేస్తున్నాం. షిర్డీ సాయి ఆలయాలు ఎక్కడ ఏర్పడినా మీరు అన్నట్లు హిందువులు ఉన్నారు, అనేక మతస్థులు ఉన్నారు, అలాగే అనేక రకాలుగా ఆలయాలకి ఆర్థిక స్తోమతలు అందించేటువంటి అనేక మంది ఉన్నారు. కాబట్టి ఆలయాలు వాళ్ళు అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి, వాళ్ళు దగ్గరుండి వాటిని పోషించుకుంటున్నారు. కాబట్టి హిందూ ఆలయాలకు చెందినటువంటి ఈ నిధులని హిందూ రక్షణ ఆలయాలకు మాత్రమే మనం ఖర్చు చేయాలి. నీట్ యూజీ పునఃపరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వీడియోపై జాతీయ పరీక్ష సంస్థ ఎన్టీఏ వివరణ ఇచ్చింది. ఆ వీడియో నకిలీదని స్పష్టం చేసింది. వీడియోలో పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవాలని తెలిపింది. దేశవ్యాప్తంగా ఆదివారం 5,000కు పైగా పరీక్షా కేంద్రాల్లో అత్యంత పారదర్శకంగా పరీక్ష నిర్వహించామని వివరించింది. పేపర్ లీక్ అయిందంటూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం నేరమని ఎక్స్లో పోస్టు చేసింది. నకిలీ వీడియోను సృష్టించి వ్యాప్తి చేసిన వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. తమ అధికారిక వెబ్సైట్, సోషల్ మీడియా ఖాతాల్లోని సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించింది. తప్పుడు వార్తలను నమ్మవద్దని ఎన్టీఏ విజ్ఞప్తి చేసింది. నీట్ యూజీ పునఃపరీక్షను విజయవంతంగా నిర్వహించడానికి దాదాపు 7 లక్షల మంది అధికారులు, పోలీసు బృందాలు, సిబ్బంది కృషి చేశారని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్ని కులాలను గౌరవిస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఆయన్ను కాపులకు దూరం చేయాలని చూడటం సరికాదని వైసీపీ కాపు నేతలకు హితవు పలికారు. కోనసీమ జిల్లాలో సమావేశం పెట్టిన నేతలు సాయికృష్ణ కేసు విషయంలో ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా తప్పులు చేసినందుకే ఆ పార్టీకి ప్రజలు 11 సీట్లు ఇచ్చారని బొలిశెట్టి ఎద్దేవా చేశారు. వైసీపీతో పాటు జగన్ కాపులకు తీరని ద్రోహం చేశారని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. అక్కడ ఏం జరిగిందో తెలియకుండా మన ఊహాగానాల మధ్యన సిఏ నాగరాజ్ చంపేశాడనో లేదా ఇంకోటనో సిట్ వేశారు. ఆ వచ్చి రిపోర్ట్ని బట్టి మనం మాట్లాడుకోవాలి తప్ప ఊహాగానాల మధ్యన డెడ్ బాడీ ఫోటోలు పెట్టేసిన వ్యక్తులే చెప్పాలి దానికి సమాధానం ఏదైనా ఉంటే. రాంబాబు గారు మీరు తీశారు, కరెక్ట్గా కోర్టుకు పెట్టేయండి. సిఏ నాగరాజుకి కానీ పోలీసుకి కానీ శిక్ష పడే బాధ్యత మీరు తీసుకోండి. ఖచ్చితంగా ప్రభుత్వం మీకు కూడా సపోర్ట్. అధికారం లేకుండా చేస్తానని చెప్పారు, అది చేశారు కదా. 150 సీట్ని 11 సీట్లు తీసుకొచ్చాం కదా. బాగోదని బయటకు వచ్చి మాట్లాడుతున్నారు తప్ప మీలో ఎక్కడక్కడ జైవకం లేదు. ఎవడు జైలుకి వెళ్తాడు, ఎమ్మెల్యే అయిపోతాడు అనుకుంటున్నారు తప్ప ఈ చేసే తప్పులు ప్రజలు తెలుస్తాయని ఎవడు అనుకోవట్లేదు. చిత్తూరు జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 4 బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన దిగుమనపల్లె పరిధిలో జరిగింది. దామోదరం అనే వ్యక్తి తన భార్య నిర్మల, కుమారుడు రాజేష్, కుమార్తె శ్రీ విద్యకు విషమిచ్చి అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కొన్ని రోజులుగా చికిత్స చేయించుకున్నారు. భార్య ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడం, ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండటం వల్ల దామోదరం ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న బిఎన్ఆర్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అంత్యక్రియలకు తమ డబ్బులే వాడాలంటూ సూసైడ్ నోట్ రాసిన దామోదరం బ్యాంకు ఏటీఎం కార్డు, ఫోన్పే పిన్ నెంబర్ను అందులో రాశాడు.
తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. పుల్లంపేట మండలం ఉడుంవారిపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి కడప వెడుతున్న అల్ట్రా డీలక్స్ బస్సును ఎర్రగుంట నుంచి చెన్నై వెడుతున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 ఏళ్ల పునీత్ సాయి అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గ మధ్యలో యశ్విత అనే బాలిక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కమలాపురం మండలం రామచంద్రపురంకు చెందిన బాలరాజు అనే ప్రయాణికుడి చెయ్యి తెగి కింద పడిపోయింది. కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం తమిళనాడులోని వేలూరుకు తరలించారు. బస్సు డ్రైవర్, కండక్టర్, లారీ డ్రైవర్, క్లీనర్లకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో క్లీనర్ లారీ నడుపుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదం పట్ల పలువురు ఆంధ్రప్రదేశ్ మంత్రులు విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఉటుపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. ఇంటి ముందు దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతంతో సంజీవ్, జ్యోతి దంపతులు మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బోధన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. దంపతుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులను కోల్పోవడంతో ముగ్గురు కుమార్తెలు గుండెల విసేలా రోధించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు జీర్ణించుకోలేకపోతున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి విజన్తో తెలంగాణ అభివృద్ధి దిశగా సాగుతోందన్న ఆయన అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ద్వారా విద్య, వైద్యం, రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. మెట్రో రైల్ ఫేజ్ 2 పైన బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. మంచి పరిపాలన అందించాలన్న ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితిలో అడ్డుకోవాలని, అడ్డుకునే శక్తి లేక, అడ్డుకునే దారి లేక అడ్డదారులు తొక్కుతూ ప్రతి సభలో ఇష్టానుసారంగా మాట్లాడుతుర్రు ఇద్దరు బావబామర్దులు. ముఖ్యంగా కేటీఆర్ గారికి చెప్తున్నా, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి అంటగాగి సినిమా మాటలు తప్ప, రాజకీయాన్ని కూడా సినిమాలతో పోల్చుకోవడం తప్ప ఇంకేమీ మాట్లాడే పరిస్థితి లేదు. ఆయన మీ 10 సంవత్సరాల పాలన బ్లాక్ బస్టర్ అనుకుంటున్నావా? ఏంది? అప్పుల రాష్ట్రంగా అప్పులు చేసి మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా దిశగా నడిపించి ఒక ఫ్లాప్ రాజకీయం చేసిరు. మీరు కోలుకోలేని పరిస్థితికి తీసుకొచ్చిర్రు. ఇవాళ మీరు వచ్చి రేవంత్ రెడ్డి గారి 2.5 ఏళ్ల పాలన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. నేను ఒక్కటే కోరుకుంటున్నా, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు. ఎందుకున్నారు ఢిల్లీలో? ముఖ్యంగా మెట్రో ఫేజ్ 2 విషయంలో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన విధంగా మెట్రోకి ఎగ్జిట్ ఇచ్చి మనం ఫేజ్ 2 చేసుకుందాం అనుకుంటున్నాం. మీరు కన్స్ట్రక్టివ్ గా మాట్లాడే ప్రయత్నం చేయకుండా కేవలం రాజకీయాలే చేయాలనుకోకండి. ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన విశేష సంపర్క అభియాన్లో భాగంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. గత 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు, మైలురాళ్లు, దేశాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్లిన కీలక కార్యక్రమాలను వివరించే పుస్తకాన్ని చిరంజీవికి అందజేశారు. సమాజం, సంస్కృతి, సినీ రంగం, జాతి నిర్మాణానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ భేటీ రాజకీయాలకు అతీతమని, దేశాభివృద్ధిపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగానే ప్రముఖుల్ని కలుస్తున్నట్లు రామచంద్రరావు స్పష్టం చేశారు. విశేష సంపర్క అభియాన్ కింద కొంతమంది పెద్దల్ని కలవటం, అందులో భాగంగానే ఈరోజు చిరంజీవి గారిని కలవడం జరిగింది. ఈ 12 సంవత్సరాలు జరిగినటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలను వారికి వివరించడం జరిగింది. వారు కూడా దాంతో ఏకీభవించారు. వారు డెఫినెట్ గా నరేంద్ర మోదీ గారు ఈరోజు దేశానికి ప్రధానమంత్రిగా చాలా కష్టపడి పనిచేస్తున్నారని చేసే అభిప్రాయం కూడా చెప్పారు. వారు రాజకీయాల్లో అతీతంగా ఉన్నా, రాజకీయాలు లేకుండా కూడా నరేంద్ర మోదీ గారి పనితీరు మీద వారు మంచి ఒక ఒపీనియన్ ఉంది, వారికి మంచి అభిప్రాయం ఉందని చెప్పడం జరిగింది. అందరికీ నరేంద్ర మోదీ గారు చేసినటువంటి పనులు బుక్లెట్స్ ఇస్తున్నారు. దీనికి రాజకీయాలకు సంబంధం లేదు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట కేసు విచారణను నాంపల్లి కోర్టు జూలై 6కు వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులు ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కేసుతో సంబంధమున్న 19 మంది నిందితులను కోర్టుకు హాజరు కావాలని ఇటీవల నోటీసులు జారీ చేయగా A11గా ఉన్న అల్లు అర్జున్ మినహా మిగతా వారు హాజరయ్యారు. షూటింగ్ కారణంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరిన అల్లు అర్జున్ కోర్టు అనుమతితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు. 2024 డిసెంబర్ 4న అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసులో 23 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు ఇటీవల ఛార్జిషీట్ దాఖలు చేశారు.
విశాఖ టెక్కి రాధా గాయత్రి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముస్సోరి ఎస్హెచ్ఓపై ఉత్తరాఖండ్ డీజీపీ దీపం సేత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధా గాయత్రి తండ్రి పట్ల ముస్సోరి సిఐ ప్రవర్తనపై ఆగ్రహించిన డీజీపీ కేసు విచారణ అధికారిని మార్చారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న దేవేంద్ర చౌహాన్ను విచారణ బాధ్యతల నుంచి తప్పించి ఆ బాధ్యతలను సంపూర్ణానంద్ గైరోలాకు అప్పగించారు. రాధా గాయత్రి భర్త ఫిర్యాదుతో ఆమె మరణంపై అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు తర్వాత ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హత్య కేసు నమోదు చేశారు. రాధా గాయత్రి భర్త శ్రీ చరణ్పైనే హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాకు చెందిన 10 రక్షణ రంగ పరిశ్రమలపై చైనా ఆంక్షలు విధించింది. రక్షణ రంగ కాంట్రాక్టుల్లో చైనా టెక్ కంపెనీలు పాల్గొనకుండా అమెరికా రక్షణ శాఖ నిషేధం విధించిన వేళ డ్రాగన్ ఈ నిర్ణయం తీసుకుంది. డ్రోన్ తయారీ, రేర్ ఎర్త్ మెటల్స్ మైనింగ్లో పాల్గొంటున్న 10 అమెరికన్ కంపెనీలకు సైనిక, పౌర అవసరాలకు ఉపయోగపడే వస్తువులను ఎగుమతి చేయవద్దని తమ కంపెనీలకు చైనా అంతర్గతంగా ఆదేశాలు జారీ చేసింది. అటు అమెరికాకు చెందిన లాక్ హీడ్ మార్టిన్ సహా 46 రక్షణ రంగ సంస్థల నుంచి ఎలాంటి ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దని ప్రభుత్వ రంగ సంస్థలను చైనా ఆర్థిక శాఖ ఆదేశించింది. అలీబాబా, బైదు వంటి చైనా టెక్ కంపెనీలకు డ్రాగన్ సైన్యంతో సంబంధాలు ఉన్నాయంటూ అమెరికా రక్షణ శాఖ వాటిని బ్లాక్ లిస్టులో చేర్చింది. ఈ నిర్ణయంతో ఆ కంపెనీలు అమెరికా రక్షణ కాంట్రాక్టులను పొందే అవకాశాన్ని కోల్పోయాయి. తమకు చైనా సైన్యంతో సంబంధాలు ఉన్నాయన్న అమెరికా వాదన పూర్తిగా నిరాధారమని బైదు సంస్థ పేర్కొంది. చైనా నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ తైవాన్ 5 రోజుల సైనిక విన్యాసాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఉత్తర తాయోయుబాన్లో ఆర్మీ 269వ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్కు చెందిన సాయుధ వాహనాలు పెట్రోలింగ్ నిర్వహించినట్లు తైవాన్ రక్షణ శాఖ తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో శత్రువులను ఎదుర్కొనేందుకు వీలుగా వ్యూహాత్మక స్థావరాలపై మిలిటరీ ఆపరేషన్లకు అనువైన మార్గాలపై సైనికులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ డ్రిల్స్ సాగుతున్నట్లు తెలిపింది. యుద్ధ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఆర్మీలోని అన్ని విభాగాల యూనిట్లకు శిక్షణ ఇస్తున్నట్లు తైవాన్ సర్కార్ వెల్లడించింది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు, విమానాశ్రయాలు, ప్రధాన రవాణా మార్గాలు వంటి మౌలిక సదుపాయాలకు కట్టుదిట్టమైన రక్షణ కల్పించడంపై దృష్టి పెట్టింది. అదే సమయంలో వ్యూహాత్మకంగా అత్యంత ముఖ్యమైన ప్రాంతాలను శత్రుబలగాలు ఆక్రమించకుండా వేగంగా అడ్డుకునే వ్యూహాలను ఈ విన్యాసాల్లో పరీక్షిస్తున్నారు. స్వయం ప్రతిపత్తి గల తైవాన్ ద్వీపం తమ దేశంలో అంతర్భాగమేనని చైనా ఎప్పటి నుంచో వాదిస్తోంది. అవసరమైతే బల ప్రయోగం ద్వారానైనా తైవాన్ను తమ అధీనంలోకి తీసుకుంటామని చెబుతోంది. ఆస్ట్రేలియా సిడ్నీలో 2.7 టన్నుల కొకైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వాణిజ్య సముదాయంలో డ్రగ్స్ ఉన్నాయంటూ నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వ్యవస్థీకృత ముఠా ఆదేశాల మేరకు నిందితులు నార్త్ క్వీన్స్లాండ్లోని ఓ చిన్న పట్టణం నుంచి కొకైన్ను సిడ్నీకి తరలించారని పోలీసులు తెలిపారు. ఇంత పరిమాణంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం ఆస్ట్రేలియా చరిత్రలో ఇదే తొలిసారి అని చెప్పారు. ఈ కొకైన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో $572 మిలియన్ ఉంటుందని వివరించారు. పసిఫిక్ మహాసముద్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న మరో నౌకపై అమెరికా దాడి చేసింది. ఈ దాడిలో 2 మృతి చెందగా మరో 6 సురక్షితంగా బయటపడ్డారు. తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలుసుకున్న అమెరికా సైన్యం ఓ నౌకపై విరుచుకుపడింది. లాటిన్ అమెరికాలో డ్రగ్స్ స్మగ్లర్లను అణిచివేయడమే లక్ష్యంగా చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో భాగంగా అమెరికా ఈ దాడి చేసింది. గతేడాది సెప్టెంబర్లో అమెరికా ప్రభుత్వం నార్కో టెర్రరిస్ట్ ముఠాలపై ఈ ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సముద్రంలో అనుమానాస్పద నౌకలపై జరిగిన దాడుల్లో మరణించిన వారి సంఖ్య 210 దాటింది. అమెరికాలో ప్రాణాంతకమైన డ్రగ్ ఓవర్డోస్కు కారణమవుతున్న పెంటానిల్ అనే రసాయనం ఎక్కువ సముద్ర మార్గం ద్వారా కాకుండా మెక్సికో సరిహద్దుల నుంచి భూమార్గంలోనే అమెరికాకు చేరుతోందని విమర్శకులు చెబుతున్నారు. ఈ డ్రగ్ తయారీకి కావలసిన రసాయనాలు సాధారణంగా చైనా, భారత్ దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయని వారు స్పష్టం చేస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వలేక పెరుగుతున్న పేదరికంతో అంతర్జాతీయంగా అడుక్కునే పరిస్థితి ఏర్పడినప్పటికీ పాకిస్తాన్కు బుద్ధి మారలేదు. పహల్గాం ఉగ్రదాడికి బుద్ధి చెబుతూ భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో నీరు లేక దేశం విలువెల్లాడుతుంటే పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్పై సైనిక చర్యకు దిగుతామంటూ బీరాలు పలుకుతున్నారు. సింధ్, బలూచిస్తాన్ ప్రావిన్సులు ఎడారిగా మారుతుంటే పాలకుల చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాల్లో తమ నీటి భద్రతకు ముప్పు వాటిల్లితే భారత్తో సైనిక ఘర్షణకైనా వెనుకాడబోమని ఖవాజా స్థానిక ARY న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. జాతీయ భద్రత, నీటి వనరులు తమకు వేర్వేరు కావని, నీటిని భారత్ వ్యూహాత్మకంగా ఆయుధంగా వాడుకుంటోందని ఆరోపించారు. చీనాబ్ నది ప్రవాహాలను భారత్ ఉద్దేశపూర్వకంగా మారుస్తోందని, తమకు దక్కాల్సిన నీటిని అడ్డుకున్నట్లు తేలితే సైనిక చర్యకు దిగుతామని ఖవాజా వ్యాఖ్యానించారు.
తమిళనాడు తిరువళ్లూరు జిల్లాలో నిన్న జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 5కు చేరింది. ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న మరో 3 మహిళలు ఇవాళ మరణించినట్లు తమిళనాడు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. పెరియపాలయం సమీపంలోని కన్ని గైఫైర్లో ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మరో 67 మంది కార్మికులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రైవేట్ సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో అమ్మోనియా గ్యాస్ లీక్ అయి 2 మహిళలు అక్కడికక్కడే చనిపోయారు. మరో 67 మంది పైన అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన తమిళనాడు సీఎం విజయ్ 3 సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించారు. గ్యాస్ పీల్చిన బాధితుల్లో శ్వాస ఆడకపోవడం, తీవ్రమైన దగ్గు, ఛాతీలో అసౌకర్యం, శ్వాసకోశ ఇబ్బందులు కనిపిస్తున్నాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఉత్తరప్రదేశ్ లక్నో అలీగంజ్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 3 అంతస్తుల వాణిజ్య భవనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించి అదే భవనంలోని 2వ అంతస్తులో ఉన్న కోచింగ్ సెంటర్కు చుట్టుముట్టాయి. తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్థులు ప్రాణభయంతో పరుగులు తీశారు. కొందరు విద్యార్థులు ప్రాణాలను రక్షించుకునేందుకు భవనంపై నుంచి కిందకు దూకే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో మరికొంతమంది చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చేందుకు, చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి. भैया जी 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 भैया 3rd फ्लोर पे है, सब कोचिंग इंस्टीट्यूट है, बच्चे अंदर फंसे थे सब बेचारे, एक तार है उससे निकल रहे हैं बड़ी मुश्किल से, है ना। हाँ अब फंसे, अब तो शायद बच गए, कैजुअलिटीज नहीं होगी, बेचारे कूद कूद के निकले हैं। अगर एक आधे लोग अंदर होंगे तब भी दिक्कत है, मेरे ख्याल से निकल आए सब कूद काट के, लोगों की मदद से बच गए। सब गिरे हुए हैं, अब थोड़ी बहुत चोट तो आई होगी, लेकिन मुझे लग रहा है कोई अगर अंदर होगा तो फिर दिक्कत हो गई होगी। वैसे निकल आए हैं, 7-8 बच्चे जो है वो सब कूद काट के निकले, हम लोगों ने हेल्प की है। ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమాసియాలో శాంతి స్థాపన దిశలో పురోగతి. అమెరికా, ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్లో సానుకూలంగా ముగిసిన చర్చలు. ఖతార్లోని రస్ లఫాన్ గ్యాస్ ఎగుమతి కేంద్రంలో అగ్ని ప్రమాదం. 18 మంది గల్లంతు, మరో 54 మంది కార్మికులకు గాయాలు. బ్రిటన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం. ప్రధాని పదవికి రాజీనామా చేసిన కీర్ స్టార్మర్, వారసుడిగా ముందున్న బర్న్ హామ్. నీట్ యూజీ పునఃపరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలను తోసిపుచ్చిన ఎన్టీఏ. అత్యంత స్పష్టంగా నిర్వహించినట్లు స్పష్టం చేసిన ఏజెన్సీ. రక్షణ మంత్రి రాజ్నాథ్ను కలిసిన రేవంత్. గాంధీ సరోవరు ప్రాజెక్టుకు భూమి ఇచ్చినందుకు కృతజ్ఞతలు. కాసేపట్లో రైల్వే మంత్రితో భేటీ. ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్ను గుర్తించేందుకు ప్రభుత్వ కసరత్తు. గనుల శాఖ డైరెక్టర్ నేతృత్వంలో సబ్ గ్రూప్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు. చిత్తూరు జిల్లాలో పెను విషాదం. ఒకే కుటుంబంలో 4 మృతి. భార్యా పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.